నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. మెగా9 ఛానల్ తరఫించి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మన యుగాది సందర్భంగా మన మెగా9 ఛానల్కి ఒక విశిష్టమైన ఎంతో పేరు ప్రఖ్యాత పొందిన డాక్టర్ శ్రీకాంత్ గౌడ్ గారు వచ్చారు. ఆయన నృత్యాన్ని మీరు ఆనందిస్తారు. ఇప్పుడు सकल देवता रूपिणी गो महालक्ष्मी सुख शांतुलु कलिगिंचे अमृत करुणाक्षी सकल देवता रूपिणी गो महालक्ष्मी सुख शांतुलु कलिगिंचे अमृत करुणाक्षी भारतीय संस्कृति की गो संतति मूलधనం అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం జగతిలోన గోమాతకి ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం జేజేలు పలికే గోమాత సిరిచి వరణించే గోమాత కరుణించి కాపాడి గోమాత ఏవేపు వైతిరే గోమాత సకల దేవతా రూపిణి గో మహాలక్ష్మి సుఖ శాంతము కలిగించే అమృత కరుణాక్షి గోవులున్న ప్రదేశం ప్రాణవాయు నివాసం గోవులతో వర్ధిల్లును ప్రకృతి వ్యవసాయం ఆవు పాలలో ఉన్నది వేల ఔషధాల గుణం గోమూత్రం గోమయము సర్వరోగహరం గోవే దిక్కనే నేటి శాస్త్ర విజ్ఞానం గోవుకు మృక్కెరా ప్రతి శాస్త్రం వేదం గోధూళిని దేవతలే ధరించెదరురా గోశక్తిని ఓంకారమి కీర్తించురా జేజేలు పలికే గోమాత సిరిచి వరణించే గోమాత కరుణించి కాపాడి గోమాత ఏవేపు వైతిరే గోమాత జగతిలోనే గోమాతకి ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం గోప్రదక్షిణం చేసిన భూప్రదక్షిణం పుణ్యం గోమాతే నివారించు కలుషిత పర్యావరణం గోపూజ మహిమ వలన కలుగును ఆత్మజ్ఞానం గోపోషణమే వసగును అద్భుత ఘన విజయం గోవుకు వందనం మహాపాపహరణం గోదర్శనమే బహుపుణ్య నది స్నాన ఫలం గోసేవే గోవిందుని ఆదేశముగా గోరక్షణ మన తక్షణ కర్తవ్యముగా సకల దేవతా
శాంతులు కలిగించే అమృత కరుణాక్షి. భారతీయ సంస్కృతికి గోసంతతి మూలం, అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం. జగతిలోనే గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం. ఓకేనా బాబు? రైట్. నమస్కారం. డాక్టర్ శ్రీకాంత్ గౌడ్ గారికి మన మెగానైన్ ఛానల్ తరఫించి స్వాగతం, సుస్వాగతం. నమస్కారం. మన డైరెక్టర్ గారు మోహన్ చంద్ర గారికి నమస్కారం. శ్రీకాంత్ గౌడ్ గారు దాదాపు కొన్ని వందల స్టేజీ కార్యక్రమాలు ఇచ్చారు, కూచిపూడి నాట్య కార్యక్రమాలు ఇచ్చారు. అలాగే ఒక కొరియోగ్రాఫర్గా, ఒక మేకప్ ఆర్టిస్ట్గా ఎంతో పేరు ప్రఖ్యాతులు పొంది దాదాపు కొన్ని వందల అవార్డులు, రికార్డులు అందుకోవడం జరిగింది. ఆయన మన స్టూడియోకి ఇచ్చేశారు. వెల్కమ్ టు శ్రీకాంత్ గౌడ్ గారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అయితే ఈరోజు శ్రీకాంత్ గౌడ్ గారిని ఇన్వైట్ చేయడానికి కారణం ఏంటంటే దాదాపు ఒక 30 ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది గోమాత పైన. గోమాత అనే కాన్సెప్ట్ని ఎందుకు తీసుకున్నారు, అసలు ఇది తీసుకోవాలన్న మీకు ఉద్దేశం ఏ విధంగా కలిగింది? అంటే మనది సనాతన ధర్మం. భారతీయ యొక్క సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవడం కోసము గోవు పేడతోటి పొలాలు, పంటలు, పిడకలు, వంటలు, గోవు ముక్కలతోటి ఎన్నో ఔషధాలు అలాంటివి ఉంటాయి కనుక, గోవు పాలతోటి స్వీట్లు ఎన్నెన్నో ఉంటాయి కనుక మనం ప్రతి పండక్కి నెయ్యి, పాలు, పెరుగు అన్నీ ఆరోగ్యకరమైనటువంటివి ఉంటాయి. కాబట్టి మన యొక్క గోమాత అంటే మనకి అమ్మ లాంటిది, అమ్మకు మించిన లాంటిది అన్నమాట. గోమాత అందరి పిల్లలకు కూడా పాలించేటటువంటి గోమాతని మనం రక్షించుకోవాల్సిన ధర్మం మనకు ఉంది కనుక ఈ పాటను నేను ఎన్నుకున్నాను. ఈ పాటను తిరుపతి దేవస్థానం వాళ్ళ సాంగ్. ఆ సాంగ్ నేను ఒక 108 ప్రదర్శనలు చేసి అందరికీ నా ఒక్క కర్తవ్యంగా ఈ గో యొక్క సంరక్షించుకుందామనే ఉద్దేశంతో ఈ సంకల్పం చేశాను. మీరు ఈ 30 ప్రదర్శనలు చేసినందుకు, మీరు మమ్మల్ని పిలిచి ఆహ్వానించినందుకు మాకు కృతజ్ఞతలు తెలియజేశారు. ధన్యవాదమండి. మీరు దాదాపు 30 ప్రదర్శనలు త్యాగరాయ గాంచుకోవడం అనేది వివిధ ఆల్ స్టేజెస్ అన్ని స్టేజెస్ దాదాపు చేశాను ప్రస్తుతం వరకు. కానీ ఇప్పుడు సంకల్పం చేశాను ఏంటంటే 108 కంపల్సరీగా చేయాలని, అతి త్వరలో, అది ఉద్దేశంతో అతి త్వరలో చేయాలని ఉంది. అవకాశాలను బట్టి ఈ చేస్తాను. కాన్సెప్ట్ ఎంతవరకు రీచ్ అయ్యగా ఎప్పుడు రీచ్ అనేది నేను డిసైడ్ కాలేదు. అవకాశాలు బట్టి ఇప్పుడు మొన్న అయ్యప్ప స్వామి టెంపుల్ సుచిత్ర దగ్గర చేశాము. మొన్న బొలారంలో ఒక గుడి దేవస్థానం ఓపెన్ చేశారు. ఎక్కువ వరకు దేవస్థానంలో చేయాలని ఉద్దేశం. గతంలో మీరు ఇంకా ఏమేమి నృత్య ప్రదర్శనలు చేశారు? చాలా చేశాను. గతంలో మోహిని భస్మాసురు అని, భక్త ప్రహ్లాద అని, వెంకటేశ్వర వైభవం అని, గిరిజా కళ్యాణం అని ఇలా నృత్య ప్రదర్శనలు, స్క్రిప్ట్స్ కూచిపూడిలో ఎన్నో నృత్య రూపకాలు చేసి ఎన్నో విధాలుగా ఎన్నో ప్రోగ్రాంలు చేశాము. గోల్డ్ రికార్డ్స్ పంచుకున్నాను. కానీ ఈ సంకల్పంగా భావిస్తూ ఒక యజ్ఞంలాగా నా ప్రయత్నం నేను చేయడానికి ప్రయత్నిస్తున్నాను. మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. శ్రీకాంత్ గౌడ్ గారు, ఈ నృత్య రూపకాన్ని మీరే దీనికి కొరియోగ్రాఫ్ చేశారా? నేనే కొరియోగ్రాఫ్ చేసుకున్నాను. ఇది తిరుపతి దేవస్థానం వారు సాంగ్ రిలీజ్ చేశారు. వాళ్ళు రిలీజ్ చేశారు. వాళ్ళ సాంగ్ నేను తీసుకొని ఈ ప్రదర్శన చేయడానికి నేను సిద్ధంగా. ఓకే. అయితే మరి ఈ సాంగ్ పైన మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. అసలు ముందు దీనికి గురించి మీరు ఏ విధంగా ఆలోచించారు, ఎట్లా చేయాలని మీరు అంటే గోమాత యొక్క గొప్పతనం ఆ సాంగ్లో తెలియజేశారు. వేదాలు, పురాణాలు అటువంటి సనాతన ధర్మమైన గోవు యొక్క ఇంపార్టెన్స్, గోవు యొక్క పాల వల్ల ఎంతమందికి ఉపయోగాలు ఉన్నాయి, పేడ వల్ల పంటలు, పాడి పంటలు, మన యొక్క యజ్ఞంలో ఉపయోగించేటువంటి పీడికలకి, వాటికి అన్నిటికీ మనకి గోవు అనేది ఒక మహా తల్లి లాంటిది. తల్లిని మించినటువంటి తల్లి గోమాత. జై గోమాత. ఈ గోమాత రూపంలో కూడా మీరు ఈ నృత్య రూపకాన్ని చూస్తుంటే చాలా చక్కగా నటించడం జరిగింది. అసలు మీరు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు? నేను ప్రాక్టీస్ అంటూ లేదు, అలా రోజుకి ఒక్కొక్క స్టేజ్ మీద ఒక్కొక్క రకంగా చేస్తూనే ఉంటాను. దాని సంకల్పంగా చేశాను. అంతా దైవుడు యొక్క రూపం ఉంటే ఒక్కొక్క రకంగా చేస్తుంటాను, ఒక్కొక్క అనుకూలంగా వాటిని బట్టి చేస్తున్నాను. ఓకే. చాలా బాగుందండి. మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు కూడా చేసి మా అందరి ప్రేక్షకులను కూడా సంతోషింపజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
మేము కూడా నిత్యాగ్ని తరపించి మీ ప్రదర్శన చూసామండి, ఆనందించాము. ఇంకా యుగాది సందర్భంగా మా అందరి తరపించి మా శుభాకాంక్షలు ఇంకా మా బెస్ట్ విషెస్ తెలుపుకొని మీకు స్వాగతం చెప్తున్నాం. ఈ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటి ఈ మెగా 9 ఛానల్ వారికి నాకు ఈ అవకాశం కల్పించినందుకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.